ఇప్పుడు గంటలు వేసింది. ఈరోజు శుభాకాంక్షలు. తినండి ఉన్నారు కదా మీరు. దీనికోసం అయితే 2 హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు క్రేజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. తమ్నేల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోవచ్చు కదా. ఈరోజు అయితే 26th యానివర్సరీ అనమాట. నేనైతే కేక్ తెప్పిస్తున్నా. నేనైతే కేక్ తెప్పించాను. తెప్పించి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాను. మా తమ్ముడు తీసుకొచ్చింది అనమాట. వీళ్ళు పడుకున్న తర్వాత తీసుకొస్తా. 12 గంటలకి రేపు కట్ చేపిద్దాం. ఫస్ట్ టైం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. కేక్ ఏమో మా వదిన వాళ్ళ ఇంట్లో పెట్టాను, ఎందుకంటే వాళ్ళు ఎదురుగున్నారు. సో అందుకని చెప్పి మా వదిన వాళ్ళ ఇంట్లో అయితే పెట్టాను. వాళ్ళు పడుకున్నారని చెప్పేసి ఇంకా వదినకైతే మెసేజ్ పెట్టగానే మా వదిన అయితే ఇచ్చింది. నాకు ఇక్కడ ఫుల్ సపోర్ట్ చేసేది ఇక్కడ అన్నయ్య వదిన వాళ్ళు అనమాట. ఊళ్ళో సర్కస్ అయ్యింది. మా అఖిల్ అయితే సర్కస్ నుంచి వస్తున్నాడు. ఏంటి పిన్ని కేక్ అనుకుని అడుగుతున్నారు. పిల్లలంటే కేక్ పీచ్ ఉంటుంది కదా మినిమం. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకైతే తెలియకుండా వంటగదిలో అయితే దాచిపెట్టాను. కేక్ కానీ మా తమ్ముడు తీసుకురాకపోతే నేనైతే అనుకున్న ప్లాన్స్ అన్నీ పోయేవి. ఆల్రెడీ ప్లాన్స్ అన్నీ నేను ఒకటి అనుకుంటే ఒకలా జరిగినాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అంత నారాజ్యం తిరిగి వచ్చేస్తే ఇక్కడ అలా కాదు కదా. ఎవరికైనా డిపెండ్ అవ్వాల్సిందే. ఆయిల్ పెట్టుకున్నా డల్లు అందుకేదో. టైం 9:22. చిన్న చిన్న వీడియోస్లో మాట్లాడతా, కొంచెం మాట్లాడను. ఇంకా దాహం వేస్తే వాటర్ తాగి ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసి వెళ్ళిపోతున్నాను. 12 గంటలకి ఎలా అయినా లేవాలి, ఎలా అయినా సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి అమ్మ వాళ్ళకైతే నేను ఒక 4 to 5 years నుంచి చేస్తున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఉండడం చేయడం. ఈ టైంకి అయితే నేను ఉండకపోతుండే. నేనైతే 12కి అనుకున్నాను కదా. మా హస్బెండ్కి చెప్పాను 12కి లేపు అని చెప్పేసి. తను కూడా మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు. నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటా కొంచెం లేట్ అయ్యింది పడుకున్నప్పటికి 11 అలా. ఇంక నాకైతే మెలకు రాలేదు. నేను లేచినప్పటికైతే 2 అయిపోయింది. ఎలా అయితే ఏమి 12కి కట్ చేయాలని రూల్ లేదు కదా. నేను మిడ్నైట్ అనుకున్నా, మిడ్నైటే కట్ చేపిద్దామని చెప్పి ఇంకా 2కి అయితే చేపిద్దాంలే కేక్ కటింగ్ అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ అన్నీ చేసుకుంటున్నాను. నాకు కెమెరామ్యాన్ లేరు, నాకు ట్రైపాడ్ లేదు. నేను ఆల్రెడీ 2 ఆర్డర్ చేశాను. 2 కూడా ఎరగొట్టేశాడు మా పెద్దోడు. సో అందుకే చాలా ఇబ్బంది పడుతున్నాను. మా హస్బెండ్ అయితే కొనుక్కోమంటున్నాడు. నేనే మంచిది సెలెక్ట్ చేసుకోలేక బద్ధకానికి నేనైతే ఆర్డర్ చేయలేదు. చేసుకోవాలి. అమ్మ వాళ్ళకి చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం అమ్మ వాళ్ళకి ఎలా చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యానో ఇప్పుడు మళ్ళీ అలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికొచ్చి కేక్ కటింగే చేయలేదంట. మా హస్బెండ్ వాళ్ళకి బర్త్డే కూడా చేయలేదంట. ఫస్ట్ బర్త్డే అవి ఏమి చేయలేదంట. ఇప్పటికొచ్చి కోయలేదు. కోస్తారా లేదా అని 1% భయం అయితే ఉంది. కానీ నేను చెప్తే కోస్తారని నమ్మకం అయితే ఎక్కువ ఉందన్నమాట. సో చూద్దాం ఎలాగా రియాక్షన్ అవుతారో ఏంటో అని చెప్పి. మ్యాక్సిమం నిద్రమోపులు నో రియాక్షన్. ఇంక అన్నీ అయితే ఇక్కడ సెట్ చేసి వెళ్తున్నాను చిన్నగా లేపుదామని. ఎంత నిద్రలో ఉన్నా మామూలు టైంలో అయితే లేవను, కానీ ఇలాంటి సర్ప్రైజ్ ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండాలి కదా, అప్పుడే మనం ఫుల్ ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇప్పుడైతే వెళ్తున్నా లేపుదామని చెప్పి. ఫుల్ నిద్రలో ఉన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఎందుకంటే నేను ఎవరితో తెప్పిను అంటే నేను ఎవరికి చెప్పలేదు. ఇప్పటికొచ్చి ఎవరితో తెప్పియడం అలా ఏం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఏదైనా ఇంట్లో వాళ్ళతోనే తెప్పించుకుంటా. మా మామయ్య అయితే లేపిన వెంటనే లేచిండు, కానీ మా అత్తమ్మ అయితే ముసుగేస్తా తీస్తూ ఉంది. చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇంక వీళ్ళైతే లేచారు. మా అత్తయ్య అయితే ఏంది ఏంది అంటుంది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటే రియల్ వాయిస్ పెడదాం అనుకుంటే మొత్తం ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది. కేక్ మొత్తం మెల్ట్ అయిపోయింది. నేను వాళ్ళకి చూడకూడదని ఆలోచించాను, కానీ కేక్ కోసం పట్టించుకోవాలా. రాసిన వాడికి కూడా ఈ స్పెల్లింగ్స్ రావు. ఏం చేస్తాంలే, కేక్ అయితే వచ్చేసింది కదా. సో మా చిన్నోడైతే లేచిండు. వాడు పక్కలో నుంచి నేను లేస్తే చాలు వాడైతే లేచేస్తాడు, పడుకోడు ఇంకా. సో వాడితో కలిసి కేక్ కటింగ్ చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళకి కూడా అంతే. ఏ సెలబ్రేషన్లో అయినా సరే నా కొడుకు పుట్టినప్పటి నుంచి, ఇద్దరు పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళైతే ఉండాలనే ఫిక్స్ అవుతారు.
ఫైనల్ అయితే క్యాండిల్ వెలిగించి కేక్ కటింగ్ చేస్తున్నారు. నో రియాక్షన్స్ అండి. మా మా మావయ్య అయితే ఒకటే క్వెషన్, ఎలా తెప్పించావు? ఎలా తెప్పించావు? అని చెప్పేసి. మా అత్తయ్య అయితే అప్పటి నుంచి మాటే మాట్లాడట్లే. ఎప్పుడు పడుకొని పోదామా? ఎప్పుడు కోసేద్దామా? అన్నట్టే ఉందనమాట. నేను కేక్ ఎలా తెప్పించానంటే, ఆ రోజే సర్కస్ అవుతుంది. మా తమ్ముడైతే ఇంటర్ చదువుతున్నాడు వాడు. వాడికి ఫోన్ చేసి అడిగిన వెంటనే, "అక్క నేను సర్కస్ దగ్గర ఉన్నక్క" అన్నాడు. "నువ్వు గాని వెళ్ళకపోతే నీతో మాట్లాడనురా" అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేశాననమాట. సో, బండి కూడా మా మావయ్యనే అడిగి, మా మావయ్యకి తెలియకుండానే మా మావయ్య కోసం కేక్ అయితే తీసుకొచ్చారు. అలా ఉంటది మరి మనతోటి ముచ్చట. ఇంకైతే నేను కూడా తినిపించేస్తున్నాను. అవును, బ్రష్ చేయకుండా తిను అంటారుగా, మరిప్పుడు తిన్నారు కదా! మరేంటో మరి. నేనైతే తినలేదు. ఎందుకంటే నాకు బ్రష్ చేయకుండా తినబుద్ధి కాదు. పైగా ఏంటంటే స్వీట్ తింటే కొంచెం మరి కోల్డ్ అది ఇది అంటారు కదా! అదిగో ఆ రోజు తిన్నాం అందుకే కోల్డ్ వచ్చిందని అంటారు. వీడియో చూసిన వాళ్ళు కూడానా. సో, అందుకే చెప్పి తినలేదు. తినబుద్ధి కూడా కాలేదు. ఫుల్ నిద్రలో ఉన్నా కాబట్టి. మా చిన్నోడు ఇదేందబ్బా నాకు ఈ బాధ, ఎందుకు ఇలా చేస్తుంది మమ్మీ మిడ్‌నైట్ లేపి అనుకుంటున్నాడేమో మేబీ. చిన్నోడితో ఇంకా మీకు వీడియోస్ కావాలా ఏంటో కామెంట్ చేసేయండి. ఇది నెక్స్ట్ డే అనమాట. చిన్న పనుంటే ఇంకా వెళ్తున్నాం బయటికి. అలా వెళ్ళే దారిలో మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము. మా అక్క అయితే రాగానే వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతే మా పెద్దోడు ఏడుస్తున్నాడు. మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ కూతురు అనమాట. మా వోడికైతే బిస్కెట్స్ లాగించేస్తున్నాడు మా అక్క వాళ్ళ ఇంట్లో. మా చిన్నోడైతే మా అక్కతో ముచ్చట్లాడుతున్నాడు. వాడు ఎప్పుడు చుట్టూ మనుషులు ఉండాలే గానీ, ఎంతసేపు పడుకోబెట్టినా ఆడుతూనే ఉంటాడు. ఒక్కరు కూడా లేపోతే మాత్రం అస్సలు ఉండడు. ఇక్కడ మా అక్కయితే కర్రీ కడుతుంది. చికెన్ కర్రీయో ఏదో అనుకుంటా. సరిగ్గా గుర్తులేదు. నాకిక్కడైతే ఈ చెట్లు బాగా నచ్చాయండి. బావుంటాయి కదా! నాకు అరటి చెట్లంటే ఎందుకో ఇష్టం. కానీ ఎక్కువ ఎక్కడ యూజ్ చేయను గానీ, నాకు అవి చూడగానే హ్యాపీ అనిపిస్తది. ప్యూర్ పల్లెటూరు అని చెప్పొచ్చు మా అక్క వాళ్ళది. ఏ పని మీద బయటికెళ్ళామంటే, కొత్తగా రేషన్ కార్డ్స్ అయితే పెడుతున్నారు కదా! మా పెళ్ళైన 4 ఇయర్స్‌కి ఇప్పుడైతే అప్లై చేశాము. సో, దానికోసమైతే వెళ్ళామనమాట రమ్మంటే. సో, అయితే వెళ్ళి వచ్చేస్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అక్కడికైతే వెళ్ళాము. ఇంటికొచ్చిన తర్వాత మా చిన్నోడు, నేను అయితే ఏదో ఊసలాడుతున్నాము. బావుంది కదా! అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను. వీడికి కొంచెం కోల్డ్ చేసిందండి. అందుకే చలిలో తిప్పట్లేదు, ఏం చేయట్లేదు గానీ, కోల్డ్ అయితే తగ్గట్లేదు. డాక్టర్‌ని అడిగితే కోల్డ్ అయితే తగ్గడానికి టైం పట్టిద్దమ్మా ఎవరికైనా అని చెప్పారు. ఇక్కడైతే నేనొక స్వీట్ రెసిపీ చేస్తున్నాను. ఎలా ఉందో ఏంటో మీరే లాస్ట్‌లో చూసేయండి. నేనైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో అయితే చేస్తున్నా. ఇది ఎలా అయినా చేసేయాలి. ఇక్కడున్న మా పెద్దత్తయ్య వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, మా అమ్మమ్మ వాళ్ళకి, మా వదిన వాళ్ళకి అడిగి టేస్ట్ ఎలా ఉందో చెప్పించేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. టైం వచ్చేసి 10 అలా అయితుంది గానీ చేస్తూనే ఉన్నాననమాట. ఇది చేసేటప్పుడు చాలా భయమేసింది. ఎందుకంటే ఆయిల్, నెక్స్ట్ నెయ్యి, నెక్స్ట్ షుగర్ ఎక్కువ వాడాను కదా! ఇది గాని ఫ్లాప్ అయితే అబ్బా! నా పరువంతా పోయిద్ది. ఐటెమ్స్ కూడా వేస్ట్ అయ్యిద్ది కదా! అని చెప్పి. ఎట్లా ఉందో చెప్తాను ఆగండి. రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సూపర్ రెసిపీ అనమాట. బయటన మాత్రం చాలా ఎక్స్‌పెన్సివ్ కాస్ట్ అండి. చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. నాకైతే మ్యాంగోది జ్యూస్ ఉండిద్ది కదా! అలా అయితే అనిపిస్తుంది. నేనైతే చేసేసాను. ఇది చేసిన దానికన్నా 2 అవర్స్ వెయిట్ చేయాలి అది అవ్వడానికి. దానికే ఎక్కువసేపు. ఈ చిన్న గిన్నె ఎందుకు పెట్టుకున్నా అంటే, మళ్ళీ ఎవరు వంటగదిలోకి వెళ్తారని చెప్పి నా పడుకున్న బెడ్ దగ్గర పెట్టుకున్నా. 2 అవర్స్ తర్వాత చూద్దామని చెప్పేసి. ఇక్కడ అదే చెప్తున్నా. 2 అవర్స్ తర్వాత చూద్దాం ఎలా వస్తుందో ఏంటని చెప్పి. 2 అవర్స్ కాదు గానీ 3 అవర్స్ మిడ్‌నైట్ 1, 2 అయ్యిందనమాట. అప్పుడు మెలుకువ వచ్చింది. ఇంకైతే చూసాను. మంచిగా దాని మంచి కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. నా నోరు తిరగట్లేదు. అంటే సక్సెస్ అయ్యిందని ఒక హ్యాపీనెస్ అయితే వచ్చిందనమాట. ఇంకా కళ్ళు తెరవలేక పడుకొని పోయాను. ఇది ఫైనల్లీ స్మూత్ మైసూర్ పాక్ అండి. టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మా హస్బెండ్ అయితే ఎప్పుడూ స్వీట్ ఏం తినడు ఎక్కువ. కానీ దీన్నైతే తింటూనే ఉన్నాడు. చాలా బాగుందని చెప్పాడు. అందరు చెప్పింది ఒక లెక్క. మా హస్బెండ్ కాంప్లిమెంట్ ఇస్తే అదొక లెక్క అండి. ఎందుకంటే ఎప్పుడు పొగడరు. నేనే పొగడాలనుకుంటా మరి. చాలా బాగుంది అని అయితే చెప్పాడు. ఖచ్చితంగా రెసిపీ అయితే పెడతాను మీరు అడిగితే. చాలా సింపుల్ రెసిపీ. ఫస్ట్ టైం నేను చేసిన ఇంత సక్సెస్ అయ్యింది. ఇంక మీరు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళకి, మా పిన్నికి వీళ్ళందరికీ ఇవ్వడానికైతే కట్ చేస్తున్నాను. కటింగ్ చేస్తున్నానే గానీ ఎందుకు మామూలుగా ఇచ్చేసినా పర్లేదు కదా అని ఆలోచిస్తున్నాననమాట.
కెమెరామెన్ వచ్చేసి మా చిట్టుపొట్టి కొడుకు మా అఖిల్. ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ట్రై చేశాను. చిప్స్ అవన్నీ. ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ పెడతాను. ఈసారి తీసుకోవట్లేదు. సూపర్ హిట్ అయిపోవాలి అప్పుడు వీడియోస్ పెట్టాలి అని చెప్పి. అందుకు కొంచెం పిచ్చిదానిలా ఉన్నా. ఎందుకంటే చేసింది ఒకరోజు, ఆ తర్వాత రోజు ఇస్తున్నా అనమాట. ఇంక ఇచ్చేటప్పుడు చిన్న వీడియో తీసుకుందాంలే అని అయితే తీసుకుంటున్నాను. నిజంగా టేస్ట్ బాగుందండి. ప్లీజ్ నమ్మండి. కావాలంటే అడగండి. రెసిపీ కూడా పెడతాను. ఈ మధ్య నేను రోజు వీడియోస్ పెట్టకపోవడం వల్ల నా వ్యూస్ నాకు రావట్లేదు. నా వ్యూస్ నాకు ఎవరో దొంగిలించేస్తున్నారు. పోతున్నాయి. మళ్ళీ ఎలాగైనా కష్టపడి నా వ్యూస్ నేను తెచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయాను. చెప్పాను కదా మా హస్బెండ్‌కి నచ్చిందని. మళ్ళీ వచ్చిండు ఒక ముక్క తీసుకొని పోయిండు తినడానికి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకా చేసి ఇంకా వీళ్ళకి ఉంచాలి. ఎందుకంటే మేము బాగా స్పైసీగా తింటారనమాట కర్రీస్ అవి. మా హస్బెండ్ స్పైస్ తిన్న వెంటనే చిన్నదైనా స్వీట్ ఉండాలి. షుగర్ అయినా నోట్లో వేసుకుంటారు. తన కోసమైనా చేసి పక్కన పెడదాంలే అని అయితే అనుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత కూడా చేస్తాను. అయిపోయిన తర్వాత కాదు, అయిపోయింది. మళ్ళీ చేసి పెడతాను. ఇంకా ఏంటంటే బాగున్నారు కదా మీరందరూ? నేను బాగున్నాను. షార్ట్ వీడియోస్ పెడదామా, లాంగ్ వీడియోస్ పెడదామా అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్‌లో అయితే తక్కువ సేపే మీతో మాట్లాడడం అవుతది కదా! నా సోది, నా వాగుడంతా ఎవరు వింటారు? మీరే కదా నా మాటలన్నీ వినేది అని చెప్పి లాంగ్ వీడియోస్ పెడుతున్నా ఈ మధ్యన ఎక్కువ. మా వదిన వాళ్ళు ఎలా ఉందో వదినా చెప్తున్నారు వినేయండి. పర్లేదా? మేమిద్దరం ఒకటే. పిన్ని అయితే కేక అని చెప్తుంది కదా! సో, బాగుందనమాట. సరే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా అడగండి. నెక్స్ట్ అయితే ప్రెగ్నెన్సీ కోసం చాలామంది చాలా క్వెషన్స్ అయితే అడిగారు. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. నేను అడగట్లేదని చెప్పి మీరు కూడా నాకు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అబ్బా చేసేయండి. ఉంటాను.